ఇలాగ అయిపోయారేంటి? మనుషులు ఇంత క్రూరత్వంగా తయారయ్యారేంటి? అనే వేదన కలుగుతుంది. ఎవరెవరో కాదు. దేశ ప్రధానులు, మంత్రులు అంటే అధికారం కలిగిన వారు, గవర్నమెంట్ నడిపించేవారు పిల్లల్ని తీసుకెళ్ళి బలిచ్చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఎంతోమంది పిల్లల్ని అలాగ ఒక చోటకి తీసుకువెళ్ళిపోయి బలిచ్చేస్తున్నారు. చెప్పలేకపోతున్నాం. చూస్తే అన్నం సహించట్లేదు. అంత భయానకంగా చంపేస్తున్నారు. చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళని భయంకరంగా లైంగికంగా వేధించి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, నా వీడియో చూస్తుంటే నా హృదయం బహు తరుక్కుపోయింది. దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు. ఆనాడు ఏ విధంగా అయితే నోవహు కాలంలో దేవుడు ఇదే విధంగా బాధపడ్డాడేమో. నేను పుట్టించిన నా పిల్లలు ఇంత భయంకరంగా ఒక మనిషిలే ఈ విధంగా అయిపోతా ఉంటే, దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు. ఈ రోజున పిల్లలు పుట్టకపోతే తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఆ బిడ్డలు కళ్ళ ముందే ఆ మనసు ఎందుకు వస్తుందో అన్నది అర్థం కాని పరిస్థితి. ఈ రోజున వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ముందుగానే హెచ్చరించాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎంతోమంది ముంబైలో 800 మందికి నెలకు పైగా పిల్లలు కనపడతలేదంట. స్కూల్లో పిల్లలు చాలామంది కనపడతలేదు. అధికారులు పట్టించుకోవట్లేదు. పోలీసు వారు అసలు వాటి గురించి కూడా ఆలోచించట్లేదు. ఎంతోమంది తల్లులు బాధపడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం భయంకరంగా తయారవుతుంది. దేశ ప్రధానులు కూడా ఆ ఎస్టీమ్ ఫైల్స్లో ఉన్నారు. వాళ్ళు ఆ వీడియోస్ చూస్తూ ఉంటుంటే నిజంగా పిల్లల్ని ఇంత దారుణంగానా? కారణం ఒకటే, వారు అధికార దాహం కలిగిన వారు ఉన్నారు. సైంటిస్టులు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక విషయం తెలిసింది ఏంటంటే, చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళను భయపెడితే, ఆ భయపడిన వాళ్ళని లైంగికంగా ఏడిపించి వాళ్ళని బాగా స్కారింగ్ అంటే భయపెట్టి వాళ్ళని చంపి తింటే వాళ్ళకంట ఆయుష్ పెరుగుతుందంట. అందులో ఒక డ్రగ్ తయారవుతుందంట. అందుకే ఈ రోజున విచ్చలవిడితనంగా పిల్లలు తప్పిపోతున్నారు. ఎక్కడుంటున్నారో తెలియదు. ఎందుకంటే బాగా బిల్ గేట్స్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు, ప్రపంచ నేతలందరూ ఇప్పుడు ఆ ఎస్టీమ్ ఫైల్స్లో కనపడుతున్నారు. ఆ ఫైల్స్ చూస్తూ ఉంటుంటే పోలీసు వాళ్ళకే అంటే చాలామందికి అసలు ప్రపంచం అంతా అట్టుడికిపోతుంది. పిల్లలు చంపి తింటే ఆయుష్ పెరుగుతుందని, అందం పెరుగుతుందని సెలబ్రిటీస్ ఎంతమంది ఎంత భయంకరంగా చూస్తున్నాం. అసలు చూస్తూ ఉంటుంటే వీడియో కొంతవరకే చూపించాను, కానీ ఆ ఫైల్స్ చూస్తూ ఉంటుంటే చాలా బాధేస్తుంది. దేవుడేమో భూమి మీద పిల్లల్ని పుట్టిస్తూ ఉంటే మనుషులు ఈ విధంగా తయారవుతున్నారు. గల కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు కాబట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయము బహు వ్యాధి కలదంటున్నాడు. నువ్వు దేవునికి చోటు ఇచ్చుంటే ఈ పనులు చేసేవాడు కాదు. ఆ పిల్లలంతా భయంకరంగా చంపేస్తూ ఉంటే అందరూ అక్కడ ఒక ఫ్యాక్టరీ అంట. ఆ ఫ్యాక్టరీలో మీల్స్ అంటే పిల్లల యొక్క జుభత్సాకరంగా పిల్లల యొక్క మాంసాన్ని ఒక ఐస్ క్రీమ్ లాగా తయారు చేసుకొని తింటున్నారు.
చెప్పడానికి నాకే అసలు వీడియో చేస్తున్నానే కానీ హృదయం ఎంత వేదన పడుతుందంటే, తల్లిదండ్రులారా పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలందరూ తప్పిపోతున్నారు. స్కూలుకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోడుగా ఉండండి. వాడిని విడిచిపెట్టొద్దు. అందుకే దేవుడు అంటా ఉంటాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి. అందుకే యోబు కూడా అదే చేస్తున్నాడు. పిల్లల కొరకు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి కంచె వేస్తున్నారు. తల్లిదండ్రులారా, నీ పిల్లలకు మీరు కంచె వేసిన సమయం ఆసన్నమైంది. చంటి బిడ్డలు లేక తల్లిదండ్రులు అల్లాడిపోయే రోజులు రాబోతున్నాయి. దేవుడు చెప్పాడు. ఆ పరిస్థితులు రాకుండా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఎవరిని నమ్మినా సరే డబ్బుకు ఆశపడి పిల్లల్ని ఇచ్చేసే వాళ్ళుగా తయారవుతున్నారు. ఈ మాటలు వింటున్న వారు హృదయం ఒకవేళ బాధపడి ఉంటే ఇది వాస్తవం, జరుగుతుంది. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఎంతమంది పిల్లలు, సంవత్సరానికి ఎంతమంది పిల్లలు మిస్ అవుతున్నారో ఒకసారి చూస్తే ఈరోజు వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా పోయింది. కనుక త్వరగా మేల్కోండి. పిల్లల్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు. వీడియో వీక్షిస్తున్న యూట్యూబ్ ఛానలే కానీ, ఇన్స్టాగ్రామే కానీ, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పిల్లల్ని విడిచిపెట్టకండి. పిల్లల కొరకు బహు ప్రార్థన చేయండి. లేక పుట్టి 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేని పిల్లలు కూడా ఈరోజు తప్పిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయములో దేవుడి చోటు ఉంటే దుష్టుడికి చోటు ఉండదు. దుష్టుడు బహు భయంకరంగా తయారైపోయాడు. ప్రజలందరినీ పాడు చేసేస్తున్నాడు. ఆశలకు లోబడి చేసేసి ఆఖరికి పిల్లలు కూడా బహు బాధాకరంగా చెప్పలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితాలు మార్చే దేవుడిని బహు ప్రార్థన చేయండి. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు. ఎంతమంది పిల్లలు అసలు చూపించాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి, చూపించలేకపోతున్నాం. కారణం అంటే తట్టుకోలేరు మీరు. ఈ వీడియో చూస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుని పేరిట మనవి చేస్తున్నారు. ప్లీజ్ సేవ్ మీ పీపుల్. పిల్లల్ని కాపాడుకోండి. ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్స్. ఎవరిని నమ్మొద్దో వాళ్ళకి నేర్పించండి. ప్లీజ్, ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. నీ పిల్లలు దేవుళ్ళు బహుగా ఎదగాలి. అనుక్షణము కాపాడుకోండి. భయానకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, అలాంటి జోలికి వెళ్ళొద్దు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ఇక నేను మేల్కోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటమే కాదు, నీ పిల్లల్ని కాపాడుకొని అనుక్షణం వాళ్ళకి మీరు తోడుగా ఉండండి. ఏ కొట్లకైనా ఏ ప్రాంతాలకైనా వెళ్ళేటప్పుడు అండగా తోడుగా ఉండండి. ఎక్కడికి నీ పిల్లల్ని పంపించొద్దు. నీవే వాళ్ళకు తోడుండి నీ పిల్లలకు ఏమాత్రం విడిచి వేరే ప్రాంతాలకు వెళ్ళొద్దు. భయానకమైన పరిస్థితులు వీడియో చూస్తున్నారు కదా, ఆ మీట్ చూస్తూ ఉంటేనే ఆహారం సహించదు, అంత భయంకరంగా తయారయ్యారు. కనుక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ హృదయ విదారకమైన ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి ప్రభువా. ఎంతమంది తల్లిదండ్రులు ఆ ఐలాండ్లో ఆ పిల్లలు చనిపోతే అల్లాడిపోయారు.
ఈ రోజున ఎన్నో పిల్లలు తప్పిపోతున్నారు. ప్రతి పిల్లలకు మీరు తోడుండండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరే కృప చూపండి. నీ పాదాల చెంత అడుగుతున్నాము. మా బిడ్డల చుట్టూ కంచెలు వేయండి. వీడియో చూస్తున్న బిడ్డల చుట్టూ కంచి వేయమని, వాళ్ళకున్న ప్రతి అవసరతలో అక్కడ నువ్వే తీర్చమని నన్ను నేను తగ్గించుకొని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.